కృష్ణా జిల్లా మచిలీపట్నం జర్నలిస్టుల హౌస్ సైట్ ఫైల్ ని చెత్త కుప్పలో వేసిందెవరో చెప్పాలని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర డిమాండ్ చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరపాలన్నారు. కలెక్టరేట్లో భద్రంగా ఉండాల్సిన జర్నలిస్టుల హౌస్ సైట్స్ ఫైల్ చెత్త కుప్పలో దొరకడమేంటని ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనపై కలెక్టరేట్లో సమాచార శాఖ డీడీని కలిసి కొల్లు రవీంద్ర వివరణ కోరారు. దీనిపై జిల్లా కలెక్టర్ విచారణకు ఆదేశించారని డీడీ తెలిపారు. డీడీ పనితీరుపై కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాధ్యత రాహిత్యంగా వ్యవహరిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని డీడీని కొల్లు రవీంద్ర హెచ్చరించారు. పదకొండు గంటలకి మీ పేరు మీద ఒక ప్రెస్ నోట్ వచ్చింది. విచారణ అయిపోయింది, ఇక్కడ ఎటువంటి తప్పిదాలు జరగలేదని చెప్పి మేడం చెప్పారని చెప్పి మీరు ప్రెస్ నోట్ ఎలా ఇస్తారు? ఇప్పుడు ఆవిడ విచారణ అధికారి, ఆవిడ వచ్చారు అని తీసుకున్నారు. రేపు ఉదయం 10 గంటలకు రండి, నేను విచారణ చేస్తానన్నారు. ఇంకా విచారణ సంపూర్తి కాలేదు కదా, మీకు వచ్చిన సమాచారం ఎట్లా? కలెక్టర్ గారు ఏమి ఇచ్చారు? విచారణ జరుగుతున్నంత వరకు 10 రోజుల నుంచి ఫైల్ కనపడతలేదు. ఇక్కడ మచిలీపట్నంలో ఉన్నటువంటి కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైలే కనపడకుండా నిన్న కలెక్టరేట్ కాంపౌండ్ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో సాక్షాత్తు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గారు పెట్టినటువంటి సంతకం పెట్టినటువంటి తీర్మానం కాపీని చెత్తకుప్పలో పడేశారంటే కలెక్టరేట్ గోడ పక్కన ఉన్నటువంటి చెత్తకుప్పలో. ఇది ఎక్కడి నుంచి ఏం జరుగుతుంది అనేది ఇవాళ స్పష్టంగా అర్థమవుతోంది. ఇది విలేకరుల మీద కక్షతో చేస్తా ఉన్నారా, లేకపోతే వీళ్ళు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చేస్తా ఉన్నారా? 3 సెంట్లు భూమి ఇస్తామని చెప్పి 40-60 రేషియోలో ఇస్తామని చెప్పి అనేక సార్లు విలేకరులు మోసం చేసి, గతంలో మేము ఇచ్చినటువంటి పట్టాలు, ఆ రోజున మేము ఒరిజినల్ పట్టాలు తయారు చేసి స్థలాలకు ఇస్తే స్థానిక మాజీ ప్రజాప్రతినిధి, శాసనసభ్యుడు, మాజీ మంత్రి, ప్రజెంట్ ఎమ్మెల్యేగా మరి రేపు ఎలక్షన్స్ వరకు ఉంటారు కాబట్టి వారి ఆధ్వర్యంలో పేరు నాని గారు సమాచార శాఖ మంత్రిగా ఉండి విలేకరులకు కూడా ఇక్కడ స్థలాలు ఇప్పించుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఆయన ఉన్నారంటే ఇవాళ మనం ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కలెక్టరేట్లో ఉండాల్సినటువంటి ఫైల్స్ని ఇవాళ మిస్ చేస్తూ ఉన్నారు. ఇవాళ ఎవరైతే తన అనుయాయుల్ని ఇక్కడ అవుట్ సోర్సింగ్లో పెట్టినటువంటి వ్యక్తులు బ్లాక్ మెయిలింగ్తో, ఎందుకంటే మొన్న మేము